కొనసాగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఇటు క్రెయిన్ ర్యాప్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఫిట్టింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వెల్డింగ్ అంతా కూడా తొలగించిన వెంటనే ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరున్నాడు. ఇప్పటికే ఇటు కమిటీ ఉత్సవ నిర్వాహకులు, కమిటీ చైర్మన్, దాంతోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి పూజల్లో అందరూ కూడా ఉత్సవ సమితి నిర్వాహకులందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి కాసేపట్లోనే అంటే ఇంకొక 15 నుంచి 20 నిమిషాల లోపే గంగమ్మ ఒడికి చేరనున్నాడు. సో ఈ ప్రక్రియ అంతా కూడా ముగియడానికి ఇంకొక అరగంట నుంచి 40 నిమిషాలు అంతా క్లోజ్ అవుతుంది. ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా హుస్సేన్ సాగర్లో మునగడానికి మాత్రం దాదాపు గంటన్నర నుంచి 2 గంటల వరకు సమయం పడుతుంది. మొత్తం కూడా 50 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి 69 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని ప్రస్తుతం మనము చూస్తున్నాము. గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఇప్పటికే ఇటు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వెల్డింగ్ ప్రక్రియ పూర్తయింది. సో బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చినటువంటి సూపర్ క్రెయిన్, సో దాదాపు 250 సామర్థ్యాన్ని బెంగళూరుకి చెందినటువంటి ఈ క్రెయిన్ ద్వారా ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతిని క్రెయిన్ నెంబర్ 4 దగ్గర పాయింట్ని ఇప్పటికే అంతా కూడా అక్కడ పూడిక తీత వ్యర్థాల తొలగింపు అంతా తొలగించారు. ఇప్పటికే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అధికారులు ఆ డిబ్రీస్ని అంతా కూడా తొలగించడంతో అంటే త్వరితగతిన పూర్తిగా నీటిలో మునిగేందుకు వీలుగా ఇప్పటికే ఇటు పకడ్బందీగా కూడా చర్యలు తీసుకున్నారు. అంటే 69 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడు నీటిలో పూర్తిగా నానడానికి మాత్రము గంట నుంచి గంటన్నర వరకు సమయం పడుతుంది. ఇదంతా క్లియర్ చేయడానికి అంటే పూజా సామాగ్రి తొలగింపు, వ్యర్థాల తొలగింపు ఇదంతా చేయడానికి కూడా ఈరోజు సాయంత్రం వరకు అంతా కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. వాస్తవానికి 1:30కి ఏదైతే ఈ శోభాయాత్ర ప్రక్రియ అంతా ముగించాలి, నిమజ్జనం చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా 1 గంట వరకు ఈ ప్రక్రియ అంతా కూడా ముగిసేటటువంటి అవకాశం ఉంది. కాసేపట్లోనే ఇంకో 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే ఈ వెల్డింగ్ కటింగ్ అంతా కూడా జరుగుతుంది. సో ఎక్కడైతే ఐరన్ ఉందో సో ఐరన్ అంతా కూడా 4 వైపుల ఐరన్ ఉంటుంది. సో 4 వైపుల ఐరన్ అంతా కూడా ఈ వెల్డింగ్ మిషనరీ సహాయంతో ప్రస్తుతం వాటిని కట్ చేస్తున్నారు. సో దాదాపు 20 మంది సిబ్బందితో ప్రస్తుతం వాటిని అంతా కూడా త్వరితగతిన కట్ చేసేసి ఇప్పటికే పూజా కార్యక్రమాలు చివరి పూజ కూడా ముగిసింది. ఉత్సవ నిర్వాహకులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు భక్తులైతే తండోపతండాలుగా వస్తున్నారు. ఒకవైపు మాత్రమే అంటే క్రెయిన్ నెంబర్ 4, 5, 6 ఈ మార్గంలో వరకు మొత్తం క్లోజ్ చేసేసారు. రైట్ సైడ్ మాత్రం పూర్తిగా అటువైపు మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. దాదాపు వేలాది మంది కిక్కిరిసిపోయారు భక్తులందరూ కూడా. కేరింతలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ గణేశుణ్ణి గంగమ్మ ఒడికి చేర్చేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. హుస్సేన్ సాగర్ వినాయక సాగర్గా మారిందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇప్పటికే ఇటు విగ్రహాల నిమజ్జన ప్రక్రియ అంతా కూడా మరోవైపు కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఇటు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయ్యే వరకు మాత్రం మిగిలిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో సో వాటి నిమజ్జనాల ప్రక్రియ అంతా కూడా నిలిపివేయాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కొన్ని విగ్రహాలు మాత్రము పీపుల్స్ ప్లాజా, పివి మార్గ్, సంజీవయ్య పార్క్ మార్గంలో విగ్రహాలు 5 నుంచి 6 అడుగుల లోపు ఉన్నటువంటి విగ్రహాలను అటువైపు డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రం ఈ మార్గంలో పూర్తిగా అన్ని క్లోజ్ చేసేసారు. భక్తులు కూడా ఎవరిని అనుమతించినటువంటి సిచ్యువేషన్. దాదాపు పెద్ద ఎత్తున దాదాపు 10 ఫీట్ల ఎత్తులో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇటువైపు రానియకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. తొక్కిసలాట కూడా జరగకుండా దాదాపు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 3 స్టేజుల్లో అంటే ఒకేసారి అందరినీ వదలకుండా 3 స్టేజ్ల్లో ఎక్కడికక్కడ కూడా క్లోజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరిగా కొంతమందిని మాత్రమే గుంపులుగా తొక్కిసలాట ఎక్కడ జరగకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి కాసేపట్లోనే చేరనున్నాడు. వినాయక సాగర్లో నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడానికి ఇప్పటికే ఇటు ప్రభుత్వం అంతా కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 4.5 గంటల పాటు శోభాయాత్ర కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ వచ్చేసరికి మాత్రం దాదాపు 11:30 అయింది. 4.5 గంటల పాటు నాన్ స్టాప్గా యువత కేరింతలు, ఆటపాట, సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేల హోరు, డప్పుల మోత మధ్య ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఒక కోలాహలమైనటువంటి వాతావరణంలో ఇటు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ముగిసి ప్రస్తుతం గంగమ్మ ఒడికి చేరడానికి ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమయ్యాడు. ప్రస్తుతము వెల్డింగ్ కటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. సూపర్ క్రెయిన్ ఆధ్వర్యంలో ప్రస్తుతము రోప్స్ అన్నీ కూడా బిగించారు. సో ఏదైతే హుక్స్ పెట్టారు సో ఆ కటింగ్ అయిన వెంటనే కింద 4 వైపులు కూడా హుక్స్ని ఏర్పాటు చేశారు. అండ్ బ్యాక్ సైడ్లో కూడా ఒక హుక్, మొత్తం 5 హుక్కులు ఉంటాయి. సో ఆ 5 హుక్స్ కూడా ఒక్కసారిగా అమాంతంగా పైకి ఎత్తిన వెంటనే సో 69 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ గణేశుడు దాదాపు ఇంకొక 20-30 ఫీట్లు పైకి ఎత్తేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక్కసారిగా అమాంతంగా పైకి ఎత్తేటప్పుడు
మాత్రం ఎక్కడ కూడా హుక్స్ ఊడకుండా పటిష్టంగా హుక్స్ని ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్గా క్రైన్ ఒక్కసారి పైకి ఎత్తి వాటర్లోకి వెళ్ళిన వెంటనే హుక్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. లాక్స్ ఏవైతే 4 వైపులు పెట్టినటువంటి లాక్స్ ఏవైతే ఉన్నాయో అది ఆటోమేటిక్గా క్రైన్ ఆపరేటర్ వాటిని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా గంగమ్మ వడికి ఖైరతాబాద్ గణేశుడు నెమ్మదిగా మెల్లమెల్లగా నిమజ్జన కార్యక్రమం అంతా ముగుస్తుంది. సో ఈ ప్రక్రియ అంతా కూడా ఇంకొక 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోయేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఎక్కడైతే నిమజ్జనం జరుగుతున్నటువంటి ప్రాంతం ఆ వాటర్ ఏదైతే ఉందో అక్కడ మొత్తము పూడికతీత అంతా తీశారు. దాదాపు 69 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ మహాగణపతి మునగాలంటే దాదాపు 100 ఫీట్ల లోపల ఏదైతే మొత్తం కూడా పూడికతీత వ్యర్థాల తొలగింపు అంతా కూడా తీసేసి గత 2 రోజుల క్రితమే వాటన్నిటిని కూడా క్లియర్ చేశారు హెచ్ఎండిఏ అండ్ ఇరిగేషన్ అండ్ హెచ్ఎండిఏ అధికారులు. సో 3 శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకొని దాదాపు 100 ఫీట్ల లోపల క్రైన్ నెంబర్ 4 దగ్గర పూడికతీతనంతా కూడా తీసేశారు. సో 69 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు మాత్రం పూర్తిగా 100 అడుగుల లోతు పూర్తిగా వెళ్లే విధంగా మొత్తం నీటిలో మునిగే వీలుగా ఎక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ఘట్టం కాసేపట్లోనే ముగేనుంది. నవరాత్రుల పాటు పూజలు అందుకున్నటువంటి జయధ్వానాలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ గణేశుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి కాసేపట్లో నిమజ్జన కార్యక్రమం అయితే ముగిసేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే మొత్తం చివరి పూజ కార్యక్రమం కూడా ముగిసింది. సో క్రెయిన్ మీద ప్రస్తుతం హుక్స్ ఏర్పాటు చేశారు. కాసేపట్లోనే నిమజ్జన ఘట్టం ముగిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. నవీన్, ఓటు స్టూడియో. ఓకే, స్టాండ్ వేస్తాడు, కొద్దిసేపు ఆగన స్టాండ్ వేస్తాడు. స్టాండ్ అంటే స్టాండ్ వేసి పెట్టింది 10 నిమిషాల కన్నా ఎక్కువ రాదని చెప్పేసి అంతే. వచ్చేంతసేపు వచ్చే వరకు పెట్టి సింధు గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, బాత్సర్ అశోక్ అన్న గారు, మహేష్ యాదవ్ గారు, మరి అదేవిధంగా మా సోదరులు అక్కడ ముంచిన వాళ్ళందరూ పేరు అక్కడ యూత్ పెట్టుకోమని యూత్ భక్తులకు